మీ పిల్లల్ని హైదరాబాద్‌లో పెద్ద స్కూల్‌లో చదివిస్తున్నారా? అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు తెలియకుండా మిమ్మల్ని అమ్మేసుండే అవకాశం ఎక్కువ. అదేంటి మాకు తెలియకుండా మమ్మల్ని అమ్మేయడం ఏంటి అనుకుంటున్నారా? అవునండి. మీకు తెలియకుండా మీరు రాబోయే కొన్నేళ్లలో మీ బిడ్డ కోసం కట్టబోయే ఫీజును, మీ బిడ్డ విద్యను అమ్మేశారు. అది విదేశీ కంపెనీలకు. హైదరాబాద్లో కరోనా కాలం తర్వాత నడుస్తున్న ట్రెండ్ ఇదే. హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్స్కు పెద్ద స్కూల్స్కు ఎప్పటినుంచో ప్రసిద్ధి. గత 3-4 ఏళ్లుగా విదేశీ కంపెనీలు రంగప్రవేశం చేసి పెద్ద పెద్ద స్కూల్స్ను కొనేస్తున్నాయి. కొండాపూర్లో 30 ఏళ్లుగా పనిచేస్తూ పేరొందిన ఓ ప్రముఖ స్కూల్ను బ్రిటన్కు చెందిన ఓ కంపెనీ టేకోవర్ చేసింది. హైదరాబాద్లోని మరో ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్ను హాంకాంగ్ చెందిన ఒక బహుళ జాతి కంపెనీ 1600 కోట్లకు కొనింది. మైనారిటీ వర్గానికి చెందిన ఒక రాజకీయ నాయకుడి కుమార్తె 2 దశాబ్దాల క్రితం బండ్లగూడలో స్థాపించిన ఒక స్కూల్ను సింగపూర్ కంపెనీ 400 కోట్లకు కొనింది. మాదాపూర్లో 20 ఏళ్ల క్రితం ప్రారంభమై మంచి పేరు సంపాదించిన ఒక స్కూల్ దాని స్థాపకుడు నిర్వహణా తలనొప్పులు భరించలేక ఒక విదేశీ కంపెనీకి అమ్మేశాడు. ఇదే కంపెనీ మరికొన్ని పాఠశాలల్ని కొనుగోలు చేసింది. మరిన్ని పాఠశాలలను కొనుగోలు చేసే సన్నాహాలు జరుగుతున్నాయి. బోయినపల్లి, సుచిత్ర, కీసరా లాంటి చోట్ల ఉన్న తమ స్కూల్స్ను యాజమాన్యం ఒక విదేశీ కంపెనీకి అమ్మేసింది. అలాగే జూనియర్ కళాశాలల టేకోవర్ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇవన్నీ ఏదో సీక్రెట్ వార్తలు కాదు. పైన ఇచ్చిన హింట్స్ ఆధారంగా మీరు స్కూల్ పేరు టైప్ చేసి సోల్2 అని గూగుల్లో కొడితే వార్తలు మీ ముందు ప్రత్యక్షమవుతాయి. ఇంకా వివరాలు కావాలంటే ఆయా విదేశీ కంపెనీల వెబ్సైట్స్లో దొరుకుతాయి. విదేశీ ఫండింగ్ కంపెనీలకు లాభాలు కావాలి. బైజూస్ లాంటి కంపెనీ కరోనా కాలంలో కళల్ని అమ్మింది. కొన్ని వేల కోట్ల విదేశీ ఫండ్స్ బైజూస్కు ప్రవహించింది. ఆన్లైన్ విద్యకు ఇక అంతగా భవిష్యత్తు లేదని గ్రహించిన విదేశీ కంపెనీలు రెగ్యులర్ స్కూల్స్ వైపు దృష్టి సారించాయి. విద్యలో పెట్టుబడి బంగారు బాతు అని ఈ కంపెనీలు నమ్ముతున్నాయి. ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న, హైదరాబాద్లో ఏ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ అమ్ముడు పోయింది అని కాదు, ఇంకా ఎన్ని మిగిలున్నాయి అని. ఉప్పల్కు దగ్గరలోని ఒక స్కూల్ బేరం కుదరకి ఇంకా పాత యాజమాన్యం చేతిలోనే ఉంది. బేరసారాలు సాగుతున్నాయి. తొలిదశలో ఈ విదేశీ కంపెనీలు ఇంటర్నేషనల్ స్కూల్స్, సిబిఎస్ఈ స్కూల్స్ పైనే దృష్టి సారించాయి. మరికొన్ని రోజుల్లో రెండో దశ మొదలు కానుంది. అప్పుడు మధ్యస్థాయి స్కూల్స్, చిన్న స్కూల్స్ను టేకోవర్ చేస్తాయి. ఎందుకు అమ్మేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. 30 ఏళ్లు వెనక్కి వెళ్దాం. ప్రతి వీధిలో ఒక చిన్న దుకాణం ఉండేది. షాప్ యజమాని అంగట్లో కూర్చునేవాడు. వెళితే పేరు పెట్టి పలకరించేవాడు. డబ్బు లేదంటే అప్పు ఇచ్చేవాడు. మనిషి అందుబాటులో ఉండేసరికి మనందరికీ లోకు అయిపోయాడు. గీచి గీచి బేరం ఆడేవారం. నాణ్యత బాగాలేదు అనేవారం. పాపం కాలగమనంలో దుకాణం నడిపే శెట్టిగారు మాయమైపోయారు. అదే మనం ఇప్పుడు హైపర్ మాల్, సెంట్రలైజ్డ్ ఏసీ, ఫ్యాషన్ దుస్తులు ధరించిన సేల్స్ బాయ్స్, గర్ల్స్ పనిచేస్తున్న మాల్స్లో కొంటున్నాం. ఆ ఖర్చులు ఎవరి జేబు నుంచి వెళ్తున్నాయి? కొనుగోలుదారుల నుంచి కాక ఇంకెక్కడి నుంచి వస్తాయి? అంటే రూపాయి సరుకుకు ఏసీ ఖర్చులు, మాలద్దే, ఇలా అన్నీ కలిపి తడిసి మోపెడైంది. 500 ఒరిజినల్ ప్రైస్, 10 పైసలు తగ్గింపు అంటే అదే భాగ్యం అనుకుని మనం కిక్కురు మనకుండా కొనుగోలు చేసి బయటకొస్తున్నాం. బేరాలు లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. స్కూల్స్ను స్థాపించిన వారందరూ మహనీయులు. ఎలాంటి దోపిడీ జరగలేదు అని కాదు. కానీ నిన్న మొన్నటిదాకా స్కూల్ స్థాపించి నడిపిన వారు ఒక తరం. స్కూల్ నడపాలని ప్యాషన్ ఉన్నవారు. స్కూల్ నడపడం ఎన్నో చిక్కులతో కూడుకున్న వ్యవహారం. అయినా కూడా ఎన్నో ఒత్తిళ్లను అధిగమించి వాళ్ళందరూ స్కూల్స్ నడిపారు. వీరిలో ఎక్కువ భాగం ఇప్పుడు 50-60లలో అడుగు పెట్టారు. వారి రెండవ తరం ఈ జంజాటం తమకు ఎందుకు అని అమెరికా లాంటి దేశాల్లో స్థిరపడింది. నిర్వహణ తలనొప్పులు ఎందుకు? ఒక్కసారిగా ఇన్ని కోట్లు వచ్చేస్తోంది, అమ్మేస్తే తలనొప్పి వదులుతుంది అని మెజారిటీ భావిస్తున్నారు. విదేశీ కంపెనీలకు రూపాయి పెట్టి 5 రూపాయలు లాగడం చీజ్తో పెట్టిన విద్య. వెనుకటి తరం తల్లిదండ్రుల సంగతి వేరు. నిన్నటి కార్పొరేట్ పాఠశాలలో చదివిన వారే నేటి తల్లిదండ్రుల్లో అధిక శాతం మంది ఉన్నారు. చదువంటే తెలియదు, ఇంగిత జ్ఞానం లేదు, సామాజిక తెలివితేటలు సున్నా. తమ పిల్లల స్కూల్ను తమ స్టేటస్ సింబల్గా భావించి బిల్డప్లు ఇచ్చుకునే రకం నేడు కోకొల్లలు. వీరికి కావలసింది బ్రాండ్. ఐబీ కరికులం, సిబిఎస్ఈ, 10 ఎకరాల్లో స్కూల్, క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్ గ్రౌండ్స్, ఇలా బ్రాండింగ్ ఉంటే చాలు. కిట్టి పార్టీలలో అమ్మలు ముందు పార్టీల్లో అయ్యలు తమ పిల్లాడి బ్రాండెడ్ స్కూల్ ఇది అని గర్వంగా చెప్పుకుంటూ పోతే మిగతా వారి ఈర్ష్యగా చూస్తే ఆహా, ఆ కిక్కే వేరు. బౌరంపేట్ ప్రాంతంలో ఒక పాత స్కూల్ సిబిఎస్ఈ క్యాంపస్ను ప్రారంభించింది. 1వ తరగతిని 2వ తరగతిని కలిపి కూర్చోబెడుతున్నారు. అలాగే 6వ తరగతి వరకు ఇలాగే చేస్తున్నారు.
తక్కువ మంది టీచర్లైతే జీతం తక్కువ అని యాజమాన్యం భావిస్తోంది. అనేక ఇంటర్నేషనల్ పాఠశాలల్లో ప్రతి పాఠానికి వీడియో ఆన్ చేయాల్సిందే. దీనివల్ల టీచర్స్కు పాఠం రాకున్నా పర్వాలేదు అని యాజమాన్యం ఆలోచన. తమ పిల్లలకు లేటెస్ట్ గాడ్జెట్స్తో పాఠాలు చెబుతున్నారని పేరెంట్స్ హ్యాపీ. రోజులో 5 గంటలు వీడియోస్. ఆ దెబ్బకు మా కళ్ళు పోతున్నాయి. అవసరమైన చోట ఓకే, కానీ మంచి టీచర్లు లేకపోయినా పాఠం నడిపేలా చేసేందుకు ఈ మోసం. పిల్లలు కంటిచూపు పోగొట్టిన పాపం మాకెందుకు అని కొంతమంది టీచర్స్ ఆ పాఠశాలను వదిలేశారు. యాక్టివిటీస్ ఆధారంగా పాఠాల్ని చెబితే పిల్లలకు పాఠాలు అర్థమవుతాయి. పిల్లల కోసం యాక్టివిటీస్ తయారు చేయాలి, అంతేకాని కేవలం షో ఆఫ్ కోసం పిల్లలతో యాక్టివిటీస్ చేయించకూడదు. కేంబ్రిడ్జ్ కరిక్యులం పాఠశాలను వదిలిపెట్టాలి అనుకున్న ఒక టీచర్ మాట్లాడుతూ, తరగతి గదిలోకి అవసరమైనవి కానివి తేవడం, నోటీస్ బోర్డులను గడ్డీగాదంతో నింపడం, పేరెంట్స్ను మోసం చేయడం అస్సలు పద్ధతి కాదు అని వాపోయాడు. సొమ్ము రాబట్టాలంటే సోకు చెయ్యాలి. పిల్లలకు మొబైల్ ఆధారంగా హోంవర్క్ ఇవ్వడం, ఇంటర్నెట్ ఆధారంగా రీసెర్చ్ చేయాలని చెప్పడం లాంటి చెత్త యాక్టివిటీస్ వాళ్లకు ఉపయోగం శూన్యం. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన 3వ క్లాస్ పిల్లాడు, మమ్మీ స్కూల్ నుంచి నీ వాట్సాప్కు హోంవర్క్ వచ్చిందా అంటాడు. మమ్మీ చూపుతుంది. అందులోని అంశాలను తన కొడుకు గూగుల్ చేస్తుంటే తల్లి ఆనందానికి అవధులుండవు. మోడ్రన్ ఈజ్ మోడ్రన్ గాడ్జెట్స్. తన బాల్యంలో 10వ తరగతిలో కూడా చదవని అంశాలు తన కొడుకు ఐబీ కరిక్యులంలో 3వ తరగతిలోనే చదివేస్తుంటే మురిసిపోయే ఆ తల్లికి ఆ బిడ్డ మానసిక శారీరక ఆరోగ్యం ఎంత దారుణంగా దెబ్బతింటుందో చెప్పేదెవరు? ₹2 బి, సి, డి విటమిన్ మాత్రలు వేసుకుంటే, ఇంట్లో పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకుంటే పోయేదానికి కరోనా పేరుతో కార్పొరేట్ ఆసుపత్రిలో చేరి 1,00,000 ఖర్చు పెట్టి రెమిడిసివర్ ఇంజెక్షన్లు వేసుకుని, అటుపై సిటీ స్కాన్, ఐసీయూ అని లక్షలు ఖర్చు పెట్టుకుని అదో రకం తుత్తిని అనుభవించి, అది చాలా కటుపై వాక్సిన్ వేసుకుని ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నవారు నేటి సమాజంలో కోట్ల కొద్దీ ఉన్నారు. వీరు బీసీ, డి విటమిన్ మాత్రలు వైద్యాన్ని విక్కిరించినట్లే ఎవరైనా స్కూళ్ళు ఎలా ఉండాలో చెబితే, మీది పనికిరాని స్కూల్, కాలం చెల్లిన విధానం, మాది గొప్ప స్కూల్ అని టెక్కులు పోతారు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా. అదిగదిగో అలాంటి టెక్కులు తల్లిదండ్రులు లెక్కకు మిక్కుటంగా ఉన్నారు. వారిని బ్రాండ్స్ పేరుతో హైటెక్ హంగులతో బురిడి కొట్టించవచ్చు, కోట్లు గడించవచ్చు అనే నమ్మకంతో విదేశీ కంపెనీలు రంగప్రవేశం చేశాయి. అన్నట్టు తెలుగువారి 2వ కార్పొరేట్ బ్రాండ్లో ఒకటి ఇప్పుడు బలహీనపడింది. తాము నడుపుతున్న స్కూల్ లేదా కాలేజీ బిల్డింగ్స్కు గత నెల అద్దె ఇంకా చెల్లించలేని స్థితిలో ఒక సంస్థ జనాలు సిబిఎస్ఈ బ్రాండ్ అయితేనే పడతారు అని అలాంటి స్కూల్స్ స్థాపనలో మరొకటి. జూనియర్ కాలేజీ రంగంలో ఉత్తర భారత విద్యా సంస్థలొచ్చాయి. అవి పాతుకుని పోతున్నాయి. మీ దగ్గర 500 కోట్లున్నాయా? అయితే మంచి ఏరియాలో 2 ఎకరాల్లో సిబిఎస్ఈ పాఠశాల ప్రారంభించండి. తలకిందులు పడి 2-3 ఏళ్లు నడిపి పేపర్పై ఎలాగో ఒకలా లాభాలు చూపించండి. 4వ ఏడాది 2,000 కోట్లకు స్కూల్ను అమ్మేసి అమెరికాకు వెళ్లి సెటిల్ అయిపోండి. ఈలోగా బైజూస్ బుడగ పగిలినట్టే ఈ విదేశీ విద్యా కంపెనీల బుడగ పగిలిపోతే అంటారా? ఆన్లైన్ బుడగ త్వరగా పగిలింది. ఇవి రెగ్యులర్ స్కూల్స్ కదా, అంత ఫాస్ట్గా పగలదు. కనీసం కొన్నేళ్లు పడుతుంది. నిజమే, ఆటే టైం లేదు. త్వరగా స్టార్ట్ చేసి త్వరగా బేరం పెట్టేయండి. ఇక నేటి తరం బ్రాండ్ కాన్షియస్ తల్లిదండ్రుల సంగతి అంటారా? ఇన్ ఫ్రెండ్ దెర్ ఇస్ క్రోకోడైల్ ఫెస్టివల్. అప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టడమే.